నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పట్టాభి ఈయన, ఈ పేరు, ఈ వ్యక్తి ఆయన మాట్లాడే మాటలతోనే ఫేమస్ అయిపోయారు. గతంలో ఎలా మాట్లాడారో మనం చూసాం. అండ్ ఇప్పుడు కూడా ఇంకా ఆయన మారలేదు. అధికారంలో ఉన్నా కూడా మాకేంటిలే అన్నట్టుగా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు మెయిన్ స్ట్రీమ్లో ఒక డిబేట్లో కూర్చొని కూడా అంతలా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఇప్పుడు మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే పట్టాభి గతంలో ఎలా మాట్లాడారో మనం చూసాం. అండ్ ఇప్పటికి కూడా అదే వైఖరి, అదే తీరు ఇంత కూడా మారలేదు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఒకటి, సర్టన్ టైమ్స్ సర్టన్ థింగ్స్ యాజ్ టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అంటారు. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నిజంగా అవ్వాల్సిందే. అదేంటి సార్? అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నువ్వు జాగ్రత్తగా గమనిస్తే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఛానల్స్లో వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు అడ్రస్ చేసిన విధానం అదే ప్రాస్పెక్ట్లో ఉండేది. అది జనసేన అనడమని, తెలుగుదేశం అనడమని, ఇంక్లూడింగ్ దమ్మిడికి పనికిరాని బీజేపీ వాడు కూడా ఇంచుమించు అదే లాంగ్వేజ్లో మాడేవారు. అంటే ఒకటి పెద్దలు పూడి తిరుపతిరావు గారు కానీ, లేదంటే కిరణ్ కానీ, రవికిరణ్, ఇలాంటి వాళ్ళు కొంచెం సెన్సిబుల్గా మాడే బ్యాచ్ ఒకటి ఉన్నారు. వాళ్ళు నేను అనలేను, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే లాస్ట్ దర్ బ్యాలెన్స్ అండ్ దే వే దే కమ్యూనికేటెడ్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీపీ. నేనే ప్రత్యక్ష సాక్షిని. నేను చాలా డిబేట్లు నేను అడ్డుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. ఏంటో లాంగ్వేజ్, ముఖ్యమంత్రి చేరికి రెస్పెక్ట్ ఇవ్వాలని అడ్డుకున్న ఉదంతాలు కోకోలలో ఉన్నాయి. ఇప్పుడు నా ముందేనే ఒక డిబేట్లు చంద్రబాబు గారిని ఇష్టమైన మాడితే నేను ఐ విల్ నాట్ అలౌ దెమ్. వై? బికాస్ ఇట్ ఈస్ ప్రజాస్వామ్యంలో ప్రజలు నిజంగా ఎంచుకోబడిన హీరో అతను. ఈ మొహానికి పౌడర్లు వేసుకుని వచ్చిన హీరోలు కాదు వాళ్ళు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రతిష్ఠించుకున్న నిజమైన హీరోలు. అలాంటి వాళ్ళని మనం హ్యూమిలేట్ చేయడానికి ఏ హక్కు ఉంది? యూ మే బీ ఫ్రస్ట్రేటెడ్. రెండు విషయాలు. పట్టాభికి ఫస్ట్ థింగ్ నోరు కంట్రోల్ లేదు. ఎందుకంటే ఇతనికన్నా ముందున్న అధికార ప్రతినిధులు, అతిరథ మహారథులు నేను చూశాను. ఎవరో కాదు, పయ్యవల కేశవ్ గారు, ఇప్పుడున్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు, ఎవరు మన రేవంత్ రెడ్డి గారు, ధూళిపాల్ నరేంద్ర గారు. నాకు వీళ్ళ ముగ్గురు కన్నా ఇంకెవడో తీసుమార్కాలి కాదు. నిజంగా చెప్పాలంటే ఐ బీన్ ఇన్స్పైర్డ్. నేను నిజంగా చెప్తున్నాను, వాళ్ళ పొలిటికల్ అనలిస్ట్గా టీవీలో మాడాలని స్ఫూర్తి ప్రదాతలు ఎవరు తెలుసా? ధూళిపాల్ నరేంద్ర, రేవంత్ రెడ్డి గారు, పయ్యవల కేశవ తెలుగుదేశం నుంచి. నెక్స్ట్ కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, ఇప్పుడున్న దాసోజీ శ్రవణ్ గారు, నెక్స్ట్ రఘునందన్ గారు. ఇలాంటి వాళ్ళు స్ఫూర్తి ప్రదాతలు. అంటే అగ్రెసివ్ లైన్స్ ఎట్లా మాడాలా, ఎట్లా బ్యాలెన్స్ చేయాలి డిబేట్లు, ఇవన్నీ చూసి నేర్చుకున్నాం మేము. సో వీ నీడ్ టు కన్సిడర్ దెమ్. దే ఆర్ ది బెస్ట్ పీపుల్. ఈవెన్ ఇప్పుడు పట్టాభి కన్నా ముందు తెలుగుదేశానికి, ఇప్పుడు బీజేపీలో 20 సంవత్సరాల పథకం లంకా దినకరన్ ఉండేవాడు, ఇంక్లూడింగ్ జీవీ రెడ్డి ఉండేవారు. వీళ్ళు ఏ రోజు కూడా సంయమనం అనే విచక్షణని కోల్పోయిన మాటలు ఎప్పుడూ మాట్లాడలే. దే యాక్టెడ్ లైక్ ఎ ప్రొఫెషనల్స్. బట్ వేర్ ఇట్ కమ్స్ టు పట్టాభి, ఐ డోంట్ నో వాట్ సెట్ ఆఫ్ సూపర్లేటివ్ డిస్కషన్స్ ఉన్నాయో. కుక్క దొబ్బులు తింటాడు చంద్రబాబు నాయుడు గారితో. మళ్ళీ చెప్తున్నాను, మొహమ్మద్ లేకుండా వైజాగ్లో జరిగిన ఒక ఉదంతానికి దొల్లగొట్టేశాడు ఆయన. ఎక్కడికి నాకు తెలిసి చిత్తూరు పర్యటనలో అనుకుంటున్నాను. అందరి ముందే మొహం ఇడిచేసాడు ఆయన. ఈవెన్ ఆఫ్టర్ అప్పుడు కూడా ఈరోజు తెలుగుదేశానికి ఎంత తీవ్రత వైఎస్ఆర్సీపీ నుంచి, లేదా వైఎస్ఆర్సీపీ ఎంత అగ్రెషన్ చేయడానికి, దిస్ ఫెలో ఇస్ ద మెయిన్ కల్ప్రిట్. ఆ రోజు మాట్లాడిన మాటలు, బిఎస్డీకే అన్న సంబోధన, అక్కడి నుంచే కదా కాన్సిక్వెన్సెస్ అట్రిబ్యూట్ అయ్యాయి. ఎవరి పార్టీ అడిగి దేవాలయంతో సమానం. తెలుగుదేశం పార్టీ లాంటి దాని మీద కూడా అటాక్ చేయించుకునే దౌర్భాగ్య స్థితి తీసుకొచ్చారు. తెలుగుదేశం హిస్టరీలో ఈ రోజు దాకా పార్టీ కార్యాలయాలు కొట్టిన ఉదంతాలు లేవు. ఎవరు పార్టీ కార్యాలయాలను కొట్టిన ఉదంతాలు చూపిస్తున్నారు కదా వీళ్ళు కూడా. ఒకే ఒక మనిషి వలన, ఒకే ఒక కల్ప్రిట్ పట్టాభి. ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. ఇవాళ నీకు ఇదొక ఎత్తి అయితే, ఆ ఛానల్లో కూర్చున్నప్పుడు ఆ మోడరేటర్ అయినా దొన్నపోతే గడ్డేస్తున్నాడా? ఏందా లాంగ్వేజ్ అని? ఇదే మన ఆయన ఎవరు టీఆర్ఎస్ ప్రతినిధి మాట్లాడినప్పుడు ఎమ్మెల్సీ గారు, ఇంకా ఎమ్మెల్సీ గౌరవప్రదమైన పదవి రాజ్యాంగంలో, ఆయన మాట్లాడితేనే డెలిబరేషన్ తట్టుకోలేక గెట్అవుట్ అన్నావు కదా. మరి ఇదిగైనా ఆర్తపల్లెం పెట్టావు, కూర్చోబెట్టే. ఏవి డబుల్ స్టాండర్డ్స్? అందుకే మిమ్మల్ని తప్పలేసాలని అంటారు. వాట్ ద హెల్ ఈస్ టేకింగ్ ప్లేస్ దేర్? ఈ డబుల్ స్టాండర్డ్సే? ఎస్, ఒక స్టూడియోకి ఒక లైన్ ఉంటుంది, లేకపోతే మీ ఆఫీస్కి ఒక డెకరం ఉంటుంది. యూ నీడ్ టు మెయింటైన్ ఇట్. టీఆర్ఎస్ ప్రతినిధికి ఏం చేసావు, ఇది ఈ పని ఇతనికి చేసి ఉంటే వుడ్ హావ్ యాక్సెప్టెడ్ ఇట్. ఎస్, దిస్ జెంటిల్మన్ విల్ నాట్ అలౌ ఇట్. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? అసలు ఈ స్థాయి ఏంది? ముఖ్యమంత్రిని మాట్లాడేంత స్థాయి ఉందా మీకు? మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే ఎవరి గురించేనా? అసలు నీకైనా బుద్ధి జ్ఞానం ఉందా? లాజిక్స్ ఏమన్నా? లేదంటే కాంగ్రెస్ నిజమైన నాయకులు ఏం మాట్లాడారు కూడా వినవా? సంతకాలు సేకరించుకున్నాడా? అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ పుకారు? మీరు సోషల్ మీడియాలో అడ్డమైన చెత్త వేసి ఆఖరికి మీకు లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు కూడా బస్టు పట్టించడానికి వెనకాడిన బ్యాచ్ మీరు.
సో అదే ప్రాస్పెక్ట్లో కదా మాట్లాడారు మీరు. ఎన్నిసార్లు అబాస్ పాలేడు లోకేష్ ఆ విషయంలో మీ ఇచ్చిన సోషల్ మీడియా యాక్టివిటీస్లో ఇచ్చిన విషయాల్లో. ఇదేం కొత్త మీకు? బట్టి విక్రమార్క గారు ఏం మాడారో, సాయి ప్రతాప్ గారు ఏం మాడారో, ఆ తర్వాత మా కేవీపీ రామచంద్ర రాఠోడ్ ఏం మాట్లాడాడు, ఇవన్నీ మీకేం పరిగణలోకి రావా? కొండా సురేఖ ఏం మాడిందో మీకు పరిగణలోకి రాదా ఆవిడ? అయితే కాంగ్రెస్లో ఏ నాయకుడైనా ఇప్పుడున్న మీ సో కాల్డ్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అవునైనా కాంట్రాక్టర్ బ్రదర్స్ నేను అడిగి చూడు. దే ఆర్ ద లాయలిస్టులు కదా రాజశేఖర రెడ్డి గారికి. బట్టి విక్రమార్క ఇంట్లో పెద్ద రాజశేఖర రెడ్డి గారి దేవుళ్ళు పోవటం ఉంటుంది అయింది. అయితే బీజేపీ నుంచి గెలిచారు ఒక ఆయన అడగండి. ఏం మాడుతున్నారు? ఈ హిప్పరాలు మర్చిపోయి అక్కడ కూర్చోగానే పూనకాలు పోనేస్తున్నాయి మీకు. ఏటన్నా అనొచ్చింది సచిన్ టెండూల్కర్ హోమ్ పిచ్లు ఆడినట్టు ఫీల్ అయిపోయి ఆడేస్తున్నారు. ఆ ఛానల్కి పోవడం పాపం ఇష్టం వచ్చినట్టు ఆవాకులు చెవాకులు పేలడం పరిపాటి అయిపోయింది మీకు. బికాస్ భరిస్తున్నాం కదా. కానీ డ్యామేజ్ ఎవరికి చేస్తున్నారు? ఎండ్ ఆఫ్ ద డే తెలుగుదేశం అధికార ప్రతినిధుల లెగసీ చూసినోడు ఎవడైనా హీడా అని తీసి పడేసే పరిస్థితికి వచ్చింది. ఆలోచించుకోండి మీరే. ఎప్పటి నుంచి చూస్తున్నాం? 83 సంవత్సరం 1983లో పార్టీ పెట్టిన కాడి నుంచి అధికార ప్రతినిధుల యొక్క పార్టీ లైన్, నియమావళి, వాళ్ళ నిబద్ధత, హౌ దే ఆర్ అడ్రస్సింగ్ ఎన్ ఇష్యూ. ఎంతకన్నా నువ్వా నేనా అన్న రాజశేఖర రెడ్డి గారి ఉదంతంలో కూడా ఒక్క అధికార ప్రతినిధి నోరు జారిన ఉదంతం లేదు తెలుగుదేశం పరంగా. అవునా నువ్వు నిన్న కాక మొన్న వచ్చిన బుడంకాయవి ఒక హద్దు ఉంటుంది. ఎస్ క్రిటిసైజ్ చేయి ఒక ఇష్యూ మీద. ఈ సర్కమ్స్టాన్సెస్లో ఇది కంపారిజన్ ఇవ్వు. ఆబ్వియస్గా ప్రజలే నిర్ణయించుకుంటారు అవునా ఇలాంటి పిచ్చి పని చేశాడా అని. నీ దగ్గర కంపారిజన్స్ ఉండవు, ఓ డేటా ఉండదు, తీసుకొచ్చినవన్నీ అబద్ధాలు. ఎన్నిసార్లు ఎస్టాబ్లిష్ చేసావు నువ్వు మాడిన డేటాలని తప్పని? అప్పుడు స్టార్ట్ చేసింది ఇంకా ఇది కొనసాగుతూనే అనుకోవచ్చు సార్. జరుగుబాటు ఉన్నప్పుడు ఇంత సుఖం ఇంకోటి ఉండదని ఒకటి ఉంటుంది సామెత. ఒకసారి ఉదాహరణ ప్రతిదానికి కామాలు ఫుల్ స్టాప్లు ఉంటాయి ఇంగ్లీష్ పంక్చువేషన్లో లాగా. ఒకసారి శాశ్వత ఫుల్ స్టాపే ఉంటుంది. శాశ్వత ఫుల్ స్టాప్ పడే అవకాశం ఎందుకు ఉంటుంది? లాస్ట్ టైం స్వచ్ఛ భారత్ చేసినాడు, ఇప్పుడు వెళ్ళి జాతకాలు చెప్పుకోవట్లేదు, మూలికల వైద్యాలు చెప్పుకుంటాడు లేదా? ఇదే స్వచ్ఛ భారత్. అప్పుడు కూడా బొగ్గ కారు వేసుకుని ఇళ్ళకి అలవాటు చేస్తేనే చంద్రబాబు గారు పిలిచి ఇంత గడ్డెట్టి పిచ్చి ఆశలు వేస్తే ఊరుకోమని చెప్తేనే ఇప్పుడు బయటకు వచ్చి ప్రవచనాలు చెప్పుకుంటుండే. నెక్స్ట్ స్టేజ్ అదే. ఇలాంటివి చాలా చూసాం. టీవీ ముందు మైక్ ముందు రాగానే ఇట్లాంటివన్నీ పుల్లు అయిపోతారు. కాగితం పులి టీవీ ముందు రాగానే పులి అయిపోతుంది. మాట్లాడు, ఎవ్వరూ బాధపడడం, ఎవరినైనా క్రిటిసైజ్ చేయకాలను. కానీ ఒక సభ్యత ఉంటుంది, ఒక సంస్కారం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక లైన్లో ఒకసారి చూసుకుంటారు సార్. అందరూ కూడా వాళ్ళ ఎజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడాలి, వాళ్ళు వ్యక్తిత్వ హననం, వీటి గురించే మాట్లాడతారు. ఎవరిని చూసుకున్నా కూడా ప్రతి ఒక్కరిని ఎవరిని చూసుకుని ఇదే ఉంది కానీ ఇంకా వేరే దయ్యం మాట్లాడట్లేదు. అసలు ఎందుకంటారు మరి? అక్కడ ఆ 3 తప్పల ఛానల్లో తప్ప బయటకు వచ్చి బీబీ బతికే మళ్ళీ పవన్ కళ్యాణ్ లాగే బయట బతకలేని బ్యాచ్. నిజమైన డిబేట్లకు వచ్చి అధికార ప్రతినిధి అంటే తేలిపోద్ది కదా. రారు మళ్ళీ. ఎవడు లేని దగ్గర ఒళ్ళల్లో ప్యాడ్లు వేసుకుని హెల్మెట్లు పెట్టుకుని క్రికెట్ ఆడేస్తారు. ఒకసారి వాళ్ళని డిబేట్కి రమ్మని కూర్చుంటే వాళ్ళు అసలు కూర్చొని మాట్లాడగలుగుతారా సార్? మరి ఇది ఈ విషయాలు చెప్పు, ట్రై చేయి, వస్తే మరి మంచిది. నేనైతే సిద్ధం. వాళ్ళైతే అసలు వచ్చే దాఖలాలు కనిపించట్లే అంటారు. నాకు తెలీదు, నేనైతే అడగలే, నేనైతే సిద్ధంగా ఉన్నా సమాధానం చెప్పడానికి. ఓకే సార్. సో చూద్దాం సార్. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా అన్ని కలిసి వచ్చి ప్రపంచం గుండ్రంగా ఉంటుందమ్మా సార్. కాలచక్రంలో మనం ఇవాళ ఇక్కడ తెప్పించుకున్నంత మాత్రం ఇంకో దగ్గర దొరకకుండా ఉంటాం అన్నది తప్పది. ఎక్కడో దగ్గర ఏదో వేదికలో దొరుకుతారు. ఖచ్చితంగా దొరికినప్పుడు సమాధానాలు చెప్పే పరిస్థితులు ఉండాలి, మాట్లాడిన మాటకి కట్టుబడి ఉండాలి. లేనప్పుడు క్రెడిబిలిటీ ఆటోమేటిక్గా పోద్ది. రైట్ సార్. చూద్దాం మరి ఇప్పటికైనా ఇలాంటి మాటలు మరి మాట్లాడకుండా ఉంటారా, ఇంకా ఇట్లాంటి మాటలు కొనసాగిస్తారా, ఏం చేస్తారా అనేది చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.